why do you put a article here instead of no? Ta, there is ta sound is there. Ta is a hull. Ta is a hull. That's why you should put a. Next. The next tiger. Tiger. Now and what is under? Conjunction. Next tide. What is tide? V2 or V3 or V4? V2. Nice, very good. V2. The rest one. V2. This is V2. And next what is tied it to? Tied it to. దేన్ని దాన్ని కట్టేసాడు అంటాం కదా. టైడ్ దేన్ని టైగర్ని. ఈ ఆడే కాటు అండ్ టైడ్ ఇట్ కట్టేసాడు దాన్ని. దేన్ని ఇట్ అంటే దాన్ని కట్టేశాడు. దేన్ని కట్టేశాడు? దేన్ని కట్టేశాడు? టు ఏ ట్రీ. ట్రీకి అని అవుతాడు. చెట్టుకి కట్టేశాడు. ఎవరు చదువుకోవాలి ఇంగ్లీష్. టూ వాట్ ఈస్ 2 ఇయర్? 2 ఇయర్ వాట్ ఈస్ 2? ప్రిపరేషన్. మనకి తెలుగులో ఇవ్వతే ప్రశ్నలు ఉంటాయి కదా. చేతం చేయని అయ్యాయి. అదే కీ అన్నమాట. 2 అంటే ఏంది? కీ అని ప్రిపరేషన్ ఇది. దిస్ ఈజ్ ప్రిపరేషన్ రైట్. వాట్ ఈజ్ ఏ? వాట్ ఈజ్ ఏ ఇయర్? ఆర్టికల్. వై డు యు పుట్ ఏ ఇయర్? ta again ta come 3. And next what is in? What is in? Preposition low ani. In అంటే low అని. What is his? What is his? ఇక్కడ ఏముంది? ఏ ప్రొనౌన్? ఏ మార్నింగ్ చెప్పాము, నేను చెప్పాము, మనం చెప్పాము. పొసిసివ్ ప్రొనౌన్. హిజ్ అంటే అతని యొక్క యాడ్ లో కట్టేశాడు. యాడెడ్ పెరడ్. ఇంటి బయట పెరడ్ ఉంటుంది కదా, దాంట్లో కట్టేసాడు. ఎక్కడ కట్టేశాడు? ఇంటి చుట్టూ పెరడ్ ఉంటుంది కదా, మొక్కలెక్కలు పెట్టేది. యాడ్ లో కట్టేశాడు. ఇక్కడ యాడ్ నౌనే కదా. ఎందుకని రాలేదు? పొద్దున్న చెప్పాను మీకు ఆ పాయింట్. ఎందుకని ప్రిపోజిషన్ రాలేదు హిజ్కి యాడ్కి మధ్యలో? ఎందుకని రాలేదు? పొసిసివ్ ప్రొనౌన్ ఉంది కాబట్టి, పొసిసివ్ ప్రొనౌన్ ఉంది కాబట్టి నౌన్కి ముందు రాదు. ఇక్కడ రాదు. అర్థమైందా? ప్రిపోజిషన్ రాదు ఇక్కడ. ప్రీపోజిషన్ ఉండదు. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆల్? వాట్ ఈజ్ ఆల్? వాట్ ఈజ్ ఆల్? ఇండిపెండెంట్ ప్రొనౌన్. రైట్, రాసుకోండి. ఇండిపెండెంట్ ప్రొనౌన్. ఆల్, సమ్ వన్ అవన్నీ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్. Indefinite or independent, indefinite pronouns. What are the villagers? What are the villagers? All the మొత్తం villagers praised అంటే ఏంటి? మొత్తం villagers, మొత్తం గ్రామస్తులందరూ ఏం చేశారు? ప్రేజ్. అంటే పేజ్ అంటే పొగట్టం. అంటే ఏంటి? V2 E1. పొగిడేశాడంటే యాడ్ ప్రేజ్డ్. ఇక్కడ పొగిడాడంటే V2. దిస్ ఈజ్ V2. అనుకో V2. ప్రైజ్ రాసుకోండి. ప్రైజ్, ప్రైజ్డ్, ప్రైజ్డ్, ప్రైజింగ్, ప్రైజెస్ రాసుకోండి. అట్లా ఈజీగా వచ్చింది ఇంగ్లీషు. జస్ట్ ఏనండి. నెక్స్ట్ వన్ అగైన్ ఇట్ కమ్స్. వాట్ ఈజ్ హిజ్? వాట్ ఈజ్ హిజ్? పొసిసివ్ ప్రొనౌన్ కలిగి ఉంటాం. అతని యొక్క అని. అర్థం. యొక్క లోపల ఏంటది? యొక్కలో లేదు షష్ఠీ తత్పర సమానం. ఇక్కడ ఏంటిది? ఈజ్ అంటే పొసిసివ్ ప్రొనౌన్ కలిగి ఉంటుంది. అతని యొక్క, యువర్, మీ యొక్క, మై, నా యొక్క, దేర్, వారి యొక్క, అట్లా. అర్థమైందా? అవర్, మా యొక్క, ఇవన్నీ పొసిసివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ కరేజ్? వై డోంట్ యూ పుట్ టు ఎనీ ప్రిపరేషన్ బిఫోర్ కరేజ్? హియర్ హిజ్ హ్యాస్ కమ్. వాట్ హ్యాస్ కమ్? హిజ్. పొసిసివ్ ప్రొనౌన్ హ్యాస్ కమ్. రాసుకోండి. వెనవరు రైట్. ఇంపార్టెంట్ నోట్ పాయింట్. రైట్ అదే పడే ఎవడ ఏదో రాసుకుంటారు. రైట్ ఇదే తీయదు పడే తీయదే. వెనవర్ రైట్ నోట్. వెనవర్ పొసిసివ్ ప్రొనౌన్ కమ్స్ బిఫోర్ నౌన్, there is no need of putting preposition. There is no need of putting. మార్నింగ్ కూడా చెప్పారు. there is no need of putting preposition. అర్థమైందా? ఇక్కడ ఏమనుకున్నాం మనం? what I have told you. Preposition is a word which comes before a noun, pronoun or gerund noun. ఇదేంటి ఇప్పుడు ఇక్కడ ఎక్సెప్షన్. అదే పొసిసివ్ ప్రొనౌన్ అయితే మనం ప్రిపోజిషన్ పెట్టకూడదు. అర్థమైందా? అట్లా ఎడిటింగ్ చేయండి. ఒక్కోసారి ఆయన పెడతాడు, ఈ ఇన్ని తీసి పెడతాడు. ఏం చేస్తాడు? ఇక్కడ ఏముంది? ఇక్కడ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఒక ఇన్ని తీసి ఇక్కడ పెడతాడు.
అర్థమైంది, జంబిలింగ్ చేస్తాడు. అర్థమైంది, ఎడిటింగ్లో ఈ ఇన్ని ఇక్కడ పెట్టాడంటే ఇజ్జుండే ఇజ్జుండా అవరుండా ఎవరుండా దెయ్యురుండా మధ్యలో వాడి మధ్యలో ప్రిపోజిషన్ ఉండదు. అదొక టెక్నిక్. ఫాస్ట్ టెన్స్ ఉంటే మొత్తం పారాగ్రాఫ్ ఫాస్ట్ టెన్స్లో రాయాలి. రెండోది ఏంటంటే ఈ ఈ ప్రిపోజిషన్స్ ఎక్కడ వస్తాయి? నౌన్స్ ముందు వస్తాయి. ప్రిపోజిషన్ నౌన్స్ ముందు కానీ ప్రొనౌన్స్ ముందు కానీ జర్నల్స్ ముందు కానీ. తర్వాత కంజంక్షన్ 2 సెంటెన్స్లు కలపడానికి కంజంక్షన్ వాడతాము. అట్లాగే యాడ్ వర్బ్ ఎక్కడ వాడతాము? మన అవసరం అయినప్పుడు యాడ్ వర్బ్ వాడతాం. టైం ప్లేస్ కోసం. నెక్స్ట్ దే, వాట్ ఈస్ దే? ఆసిని నెక్స్ట్ నువ్వే. వాట్ ఈస్ దే? ప్రొనౌన్. ఏ ప్రొనౌన్? దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. ఏ ప్రొనౌన్ ముందు వచ్చింది కదా, సబ్జెక్ట్ ప్లేస్ వచ్చింది కదా సబ్జెక్టివ్ ప్రొనౌన్. దట్ ఈజ్ ముందు వచ్చింది కదా సబ్జెక్టివ్ ప్లేస్. వాట్ ఈజ్ ఆల్సో? వాట్ ఈజ్ ఆల్సో కూడా అని యాడ్ వర్బ్, రైట్? ఆల్వేస్ దే ఆల్సో యాడ్ వర్బ్. దే ఆల్సో థ్యాంక్డ్. వాట్ ఈజ్ థ్యాంక్డ్? వీటు. థ్యాంక్డ్ థ్యాంకింగ్. థ్యాంకింగ్ థ్యాంక్స్. వాట్ ఈజ్ హిమ్? వాట్ ఈజ్ హిమ్? పశు పునరం కాదు ఇది. పశు అంటే హిజ్ అతని యొక్క మీ యొక్క నృత్యనే. హిమ్ము అతన్ని. నువ్వే చూడు మళ్ళీ. హిమ్ము ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. హీ ఏంటి సబ్జెక్టివ్ ప్రొనౌన్? రాసుకో. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్, హిమ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఎక్కడ వచ్చింది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్? చూడండి. దే ఎక్కడొచ్చింది? వెర్బ్కు ముందు వచ్చింది. ఇది హిమ్ వెర్బ్ తర్వాత వచ్చింది. ఇదే ఆబ్జెక్టు, ఇదే సబ్జెక్టు. సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. వెర్బ్కి అవకలేకపోతే వెనకపోతే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. వెర్బ్కి ముందు వస్తే సబ్జెక్టివ్. అండర్స్టూడ్ దట్. నెక్స్ట్ బికాజ్. వాట్ ఈస్ బికాజ్? జస్ట్ ఐ టోల్డ్ ఇట్. వాట్ ఈస్ బికాజ్? బి ప్లస్ కాజ్. బి ప్లస్ అంటే బి ప్లస్ కాజ్. రాసుకోండి. బి ప్లస్ కాజ్. బికాజ్ ఆ కారణమై ఉండు. బి అంటే ఉండు, కాజ్ అంటే కారణం. కారణమై ఉండు. ఏ కారణం వల్ల? ద టైగర్. ఏ కారణం వల్ల? ద టైగర్ హ్యాడ్ ఈటెన్ మెనీ ఆఫ్ దేర్ గోడ్స్. హ్యాడ్ ఈటెన్ అని చెప్పండి. పాస్ట్ పర్ఫెక్ట్. ఈటెన్ ఏంటి అక్కడ? V3. రాసుకోండి. ఈటెన్ రాసుకోండి. ఈటెన్ ఈటింగ్ ఈట్స్. రైటా ఎట్స్ వస్తాడు. ఏదో వస్తాడు. ఈట్ రైటా. ఈట్ రాయరా. ఈటెన్ V3. ఈటింగ్ ఈట్స్. అదే V3. మెనీ. వాట్ ఈస్ మెనీ? మెనీ ఏంది? ఈటెన్ మెనీ చాలా ఎక్కువ ఉంది. అంటే ఏంటి? ఎడ్జెక్టివ్. మెనీ ఎడ్జెక్టివ్ రాసుకోండి. మచ్చి మెనీ మోరు ఎడ్జెక్టివ్, కంపారిటివ్ ఎడ్జెక్టివ్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆఫ్? వై డూ యూ పుట్ ఆఫ్? చూడండి ఎక్కడ వచ్చింది? అగైన్ ఇట్ వచ్చింది. గోడ్స్ ముందు ఏముంది? దేర్ ఏంటి చెప్పండి. ఏ ప్రొనౌన్? దేరు, వారి యొక్క. పొసిసివ్ ప్రొనౌన్. ఈ గోడ్స్ ముందు అందుకని ఏం రాలేదు? నో ప్రిపోజిషన్. ఇక్కడ ప్రిపోజిషన్ రాలే. ఎక్కడొచ్చింది ప్రిపోజిషన్? ఇక్కడ వచ్చింది. అర్థమైందా? ఆఫ్ అంటే ఏంటి? ఒక్క అని. ఆఫ్ అంటే ఏంటి? యొక్క అని. నెక్స్ట్ రాసుకో. నెక్స్ట్ అండ్. వాట్ ఈస్ అండ్? కంజంక్షన్. వాట్ ఈస్ బఫెలోస్? నేమ్స్ పశువులు. బఫెలోస్ అంటే గేదెలు. ఓకే. వాట్ ఈస్ దే? ఇప్పుడు చెప్పరా బాయ్. ఆగండి మీరు ఆగండి. దే వాట్ ఈస్ దే? సరిగ్గా నాలుగు తెలిసింది. వాట్ ఈస్ దే? ఇప్పుడే చెప్పాను. సబ్జెక్ట్ ప్రొనౌన్. దే సరి వెర్బ్ కన్నా ముందు వచ్చింది కదా సబ్జెక్ట్ ప్రొనౌన్. హ్యాడ్ ట్రైడ్. దే హ్యాడ్ ట్రైడ్ అంటే ఏంటి? దే హ్యాడ్ అంటే వాళ్ళు ప్రయత్నం చేసేసారు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ఏంటి? హ్యాడ్ ట్రైడ్ V3. ట్రైడ్ ట్రయింగ్ ట్రైస్. 5 ఫార్మ్స్ ఉంటాయి. యాడ్ అనేది హెల్పింగ్ హెల్ప్. నెక్స్ట్ 2. ఇది చెప్పండి. నువ్వు చెప్పరా? రాత్రి చెప్పాం. అందరిని అడుగుదా? మాట్లాడాగా. నీ పాపం చెప్పు. నేను వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు.
డోంట్ టాక్ అన్నెసరీ. వాట్ ఈస్ టు తొందరగా చెప్పు. టు క్యాచ్, పట్టుకొనుటకు అని. నువ్వు ఆశని నువ్వు వాళ్ళు చెప్పారు, చెప్పేసారు. టూ ఇన్ఫినిట్, ఇన్ఫినిట్ ఇది ఇన్ఫినిట్ అంటారు. ఏంది అర్థం? E1 ఇది E1 వచ్చింది 2 ఏమంటే చూడు ఇటు చూడండి ఒకసారి. ఇది V1 ముందు ఏమొచ్చింది? ఇది ఇన్ఫినిట్ సైన్ గుర్తు. ఇది ఇక్కడ ప్రిపోజిషన్ కాదు, ఇది 2. అర్థమైందా? V1 వస్తే ఇన్ఫినిట్ సైన్. అది ఏంటంటే పట్టుకొనుటకు. ఏం చేయడానికి? టు క్యాచ్ అంటే ఏంటంటే, టు క్యాచ్ అంటే సరికూర్చో అది అందుకని పంపించింది. టు క్యాచ్ అంటే నెక్స్ట్ నువ్వే గోల్. టు క్యాచ్ అంటే ఎగ్జామ్ చివరి దాకా ఉంటాడు. టు క్యాచ్ అంటే పట్టుకొనుటకు. కు వస్తుంది కదా, కీ వేరు కు వేరు. ఏంటంటే అది పట్టు ఇన్ఫినిటివ్ సైన్. టు క్యాచ్ హిమ్, హిమ్ ఏంటి ఇక్కడ? హీకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి? హీకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. హీకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి? ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. హీ ఏమైనా సబ్జెక్టివ్ రాసుకోండి. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్. అర్థమైందా? యూకి ఒకటే ఉంటుంది. మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. యూఏ ఉంటుంది, మీరు మీరే ఉంటుంది. ఆ యాస్కుడు ఈ అంటాం. ఈ యాస్కుడు యూ, మిమ్మల్ని మీరు అడుక్కున్నారంట. అర్థమైందా? యూ అండి. ఉయ్యి అయితే ఏంటి? ఉయ్యి అయితే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అండి.